జిల్లాలో ఈ నెల 23 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని డీఆర్ఓ వారి ఛాంబర్లో ఇంటర్ 10వ తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులందరూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని డీఆర్ఓ సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరిగే విధంగా, అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీస్ బందోబస్తు 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా బస్సులను నడపాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, మెడికల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలను నిర్వహించేందుకు సన్నద్ధం కావాలన్నారు. అనంతరం ఇంటర్మీడియట్ అధికారి వరప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావులు మాట్లాడారు. ఈ సమావేశంలో ఆర్ఐఓ వరప్రసాదరావు, డీఈఓ ఆర్ బాలాజీరావు, మున్సిపల్, విద్యుత్, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. 23/2/26 నుంచి 24/3/26 వరకు మనం కండక్ట్ చేయబోతున్నాం. బట్ టైం ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 12 గంటల వరకు ఉంటుంది, 3 అవర్స్. దీనికంతా కూడా ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ థియరీ ఎగ్జామినేషన్ గురించి వాటి ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా 0861232 నుంచి 24/3 వరకు కూడా అది వర్కింగ్లో ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి 21 సెంటర్స్ ఉన్నాయి టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్. వాటిల్లో 29 సెంటర్స్ ఏమో గవర్నమెంట్వి, మేనేజ్మెంట్ సెంటర్స్ 52 సెంటర్స్ ఉన్నాయి, ప్రైవేట్ మేనేజ్మెంట్. స్టూడెంట్స్ వచ్చేసి జనరల్ స్టూడెంట్స్ వచ్చి 51,069 ఉన్నారు. వొకేషనల్ వాళ్ళు 2,335, టోటల్గా 53,000 మంది రాస్తున్నారు. దీని నిమిత్తం మనము ఫ్లయింగ్ స్క్వాడ్స్ని 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్ వేస్తాం. అందులో ఇది స్క్వాడ్ కన్సిస్ట్స్ 1 డిప్యూటీ తహసీల్దార్, 1 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 1 జూనియర్ లెక్చరర్ ఉంటారు. 5 సిట్టింగ్ వేసి ఉంటారు. సో బందోబస్తు వచ్చేసి డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి డిఎంహెచ్ఓ నుంచి వచ్చారు కదా, వచ్చారు సార్. ఫస్ట్ ఎయిడ్ ఇది వచ్చేసి ట్రబుల్ సమ్ సెంటర్స్ను ఐడెంటిఫై చేశారండి, 16. ఓకే, నెంబర్ ఆఫ్ సెంటర్స్ టు అరేంజ్డ్. సీసీ కెమెరాస్ కూడా 8 సెంటర్స్లో అరేంజ్ చేశారు. స్ట్రాంగ్ పాయింట్స్ వచ్చేసి స్టోరేజ్ పాయింట్స్ 48 ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 9 ఉన్నాయి. రిసీవ్ చేసుకున్నారు సార్ ఇవి క్వశ్చన్ పేపర్స్, సెట్ 1 అండ్ సెట్ 2. ఓకే, సేమ్ డిపార్ట్మెంట్స్, సేమ్ ప్రొసీజర్. అక్కడ కూడా డిఓ గారు ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ కావాల్సిన మనం ఇవ్వాల్సింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.